ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జూలై 5 అమావాస్య నుండి కన్య రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి. అయితే అమావాస్య నుండి కన్య రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. గ్రహస్థితిలో మార్పుల వల్ల కన్యా రాశి వారి జీవితంలో అనుకూలమైన పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గతంలో ఏదైనా పని చేయాలి అనుకున్నట్లయితే ఏదో ఒక ఆటంకం రావడం వల్ల ఆ పని మధ్యలో ఆగిపోవడం, అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అటువంటి వాటిని పూర్తిగా చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం వల్ల విజయాన్ని, మంచి పేరుని సంపాదిస్తారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలు పెట్టినా సరే వీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఈ సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ పదవినైతే పొందాలి అనుకుంటున్నారో అదే పదవిని పొందుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలని పొందుతారు. కొత్త ప్రాజెక్టులని మొదలు పెడతారు. మంచి విజయాలని పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. ఉద్యోగ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి ఈ రాశి వారి చేతికి అందుతాయి. తీర్థయాత్రలను చేస్తారు. ఉద్యోగ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలని పొందుతారు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని ఉద్యోగ సంస్థలు నిలదొక్కుంటారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లని పొందుతారు. అన్ని విధాలుగా మానసిక సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగ సంస్థల్లో తన కింది స్థాయి వారు ఈ రాశి వారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అని భావిస్తారు. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా విశేషమైన లాభాలని పొందుతారు. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడినా సరే అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతున్నామని బాధపడేవారు ఈ సమయంలో సరైన విధంగా కష్టపడడం వల్ల అనుకున్న స్థాయికి చేరుకుంటారు. మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పు తీసుకునే స్థాయి నుంచి ఎదుటి వారికి అప్పిచ్చే స్థాయికి మీరు వెళ్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ సంస్థల్లో ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తారు. వచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో మంచితనం ఉండకూడదనే విషయాన్ని గ్రహించాలి. కొన్ని సందర్భాలలో మీ మంచితనాన్ని ఉపయోగించుకొని ఎదుటి వారి లాభాలను పొందుతారు. దీనివల్ల మీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని ప్రదర్శించినట్లయితే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు అనుకూలమైన విద్యా ఫలితాలని పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి అనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో రాసే ప్రతి పరీక్షలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విద్యా ఫలితాలు రావడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. దీనివల్ల వీరి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. సొంత ఊరు నుంచి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ప్రతి విషయంలో లిమిట్లో ఉండటం మంచిది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల వల్ల మనసు కష్టపడుతుంది. స్థిరాస్తుల వ్యవహారాలు సెటిల్మెంట్ చేసుకోవాలి అనుకున్నా సరే ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో గృహ నిర్మాణం కనుక ప్రారంభించినట్లయితే చాలా నిదానంగా కొనసాగుతాయి. అలాగనే దానిని ఆపకుండా కొనసాగిస్తూ ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఉద్యోగ స్థాయి పెరగడం అనేది జరుగుతుంది. వారసత్వంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ మనసు చెప్పే మాట మీరు వినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఇతరులు చెప్పే చెప్పుడు మాటలు వినడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మీ జీవిత భాగస్వామి అంటే ఏమిటి అనే విషయం మీకు తెలుసు. కాబట్టి ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఉండటం వల్ల బంధం మరింతగా బలపడుతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక మాటగా చెప్పుకోవాలి అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు వైవాహిక పరంగా మరింతగా బలపడుతూ ఉంటుంది మీ బంధం. ఏ ఇతర వ్యక్తులు మీ మధ్యలోకి వచ్చినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, కానీ మీ వైవాహిక జీవితంలో మీ వైవాహిక బంధం మరింతగా బలపడుతుంది. ఇది వీరి వైవాహిక జీవితంలో జరుగుతుందని స్ట్రాంగ్‌గా చెప్పవచ్చు. అంతేకాకుండా జీవిత భాగస్వామి వల్ల వ్యాపారంలో విజయాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ మీకు సలహా ఇవ్వటం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, లేదా మీకు పుట్టిన అమ్మాయి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు, మీ ఉద్యోగ సంస్థలో పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. మీకు పరిచయమైన స్త్రీలను మీరు అధికంగా గౌరవం చేయడం వల్ల వారు మీపై చూపే అభిమానం అధికంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల కష్టమైన సమస్యల నుంచి మీరు బయటపడతారు. సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవించడం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీ శక్తి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. లక్ష్మీదేవితో సమానమైన ఆడవారిని గౌరవించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే బుధవారం రోజు వినాయకునికి ఆలయానికి వెళ్లి మోతీచూర్ లడ్డును సమర్పించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఆవునేతితో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. గణేష కవచాన్ని చదువుకోవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ప్రారంభించిన పనుల్లో వచ్చిన ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి చేసే పనుల్లో ఖచ్చితమైన విశేషమైన విజయాన్ని పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీస చదవటం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి కొత్తగా ప్రారంభించాలి అనుకున్న పనులు ప్రారంభించడమే కాకుండా అందులో అనుకున్న విజయాన్ని కూడా సాధిస్తారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం లేదా శుక్రవారం రోజు 5 తమలపాకులను తీసుకుని శుభ్రంగా కడిగి గంధం కుంకుమతో బొట్లు పెట్టి 5 తమలపాకులను ఒక ఇత్తడి ప్లేట్లో పువ్వు ఆకారంలో ఉంచి తమలపాకు తొడిమలను ప్రమిదలో వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి విశేషమైన అదృష్టం వరిస్తుంది. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచినట్లయితే విశేషమైన ఫలితం కలుగుతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు శనగలను, పశుగ్రాసం తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. సో చూసారు కదండి, జూలై 5 అమావాస్య నుండి కన్య రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలని పొందుతారు, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.